కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జేనూరు మండలం రూషిమెట్ట గ్రామంలో పిడుగుపాటుకు భారీగా నష్టం వాటిల్లిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా గ్రామానికి చెందిన ఒక గిరిజన మహిళ రైతు మరో వ్యక్తి వ్యవసాయ భూమిలో ఉన్న చెట్టుపై పిడుగుపడింది. దీంతో పత్తి పంటకు నష్టం వాటిల్లిందని, మహిళా రైతుకు భర్త లేకపోవడంతో తను చేస్తేనే కానీ తన పిల్లలు బతికించుకునే పరిస్థితి లేదని వాపోయింది. తమ పంటలో పిడుగుపడి నష్టం జరిగింది, అష్ట కష్టాలు పడి వ్యవసాయం చేస్తున్నామని బాధితురాలు వాపోయింది. ఇక దీనిపై ఉన్నతాధికారులు స్పందించి తమను ఆదుకోవాలని, ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని వేడుకుంది. మా చేనులో పడడం వల్ల పత్తి మొక్కలు మొత్తం ఎండిపోతున్నాయి. మేము అక్కడి నుంచి బాకీలు తీసుకొచ్చి వ్యవసాయం చేస్తున్నాము. మాకు తిండికి దిక్కులేక ఇదే ఆసరగా బతుకుతున్నాం. అదే వ్యవసాయం చేసే చేనులలో పిడుగు పడటం వల్ల మొత్తం మొక్కలు ఎండిపోతున్నాయి. మాకు ప్రభుత్వం నుంచి ఆర్థిక చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మా చేనులో పడడం వల్ల పత్తి మొక్కలు మొత్తం ఎండిపోతున్నాయి. మేము అక్కడి నుంచి బాకీలు తీసుకొచ్చి వ్యవసాయం చేస్తున్నాము. మాకు తిండికి దిక్కులేక ఇదే ఆసరగా బతుకుతున్నాం. అదే వ్యవసాయం చేసే చేనులలో పిడుగు పడటం వల్ల మొత్తం మొక్కలు ఎండిపోతున్నాయి. మాకు ప్రభుత్వం నుంచి ఆర్థిక చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మా చేనులో పడడం వల్ల పత్తి మొక్కలు మొత్తం ఎండిపోతున్నాయి. మేము అక్కడి నుంచి బాకీలు తీసుకొచ్చి వ్యవసాయం చేస్తున్నాము. మాకు తిండికి దిక్కులేక ఇదే ఆసరగా బతుకుతున్నాం. అదే వ్యవసాయం చేసే చేనులలో పిడుగు పడటం వల్ల మొత్తం మొక్కలు ఎండిపోతున్నాయి. మాకు ప్రభుత్వం నుంచి ఆర్థిక చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మా చేనులో పడడం వల్ల మేము అక్కడి నుంచి బాకీలు తీసుకు